గంగ లగేజ్ తీసుకొని చెంగయ్య ఇంటికి వస్తుంది. ఇక డోర్ ఓపెన్ చేయగానే చెంగయ్య గంగ లగేజ్తో రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది చూసి గంగ ఇలా అంటూ ఉంటుంది, శుభోదయం మామగారు. ఏంటి మీరు చూస్తున్నది వింటున్నది అంతా నిజమే మామగారు, ఇంకా మీకు ఉదయం అయినట్లుగా లేదు అని చెప్పి గంగ అయితే చెంగయ్యను తప్పించుకొని లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడికి సుధాకర్ అలాగే వాళ్ళ ఆవిడ వసంత వస్తారు. ఇక గంగ అయితే లోపలికి వచ్చి తన లగేజ్ తీసుకొని లోపల పెట్టబోతూ ఉంటుంది. అది చూసి చెంగయ్య అయితే, ఏ గంగ నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి చెంగయ్య గంగను బెదిరిస్తూ ఉంటాడు. దాంతో గంగ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మామగారు అలా అంటారు, నాకు మెట్టినిల్లే శ్రీరామ రక్ష, నేను ఇక్కడే ఉంటాను మామగారు అని చెప్పి అంటుంది. దాంతో చెంగయ్య అయితే గంగ చేయి పట్టుకొని లాక్కొని బయటకు వెళ్తూ ఉంటాడు. అది విని అది చూసి గంగ ఇలా అంటూ ఉంటుంది, కాపాడండి రక్షించండి కాపాడండి రక్షించండి అంటూ అరుస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న చెంగయ్య అలాగే సుధాకర్ వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక గంగ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మామగారు మీరు నన్ను బయటికి తీసుకుని వెళ్తే నేను ఇలానే అరుస్తాను, అరవమంటారా చెప్పండి, ఈ జనం ఈ లోకంలో జనం ఏమంటారో తెలుసా మీకు, నేను ఎలాగైనా సరే ఈ ఇంట్లో ఉందామనే డిసైడ్ అయ్యి వచ్చాను, మీరు నన్ను ఇప్పుడు బయటికి గెంటేయాలని చూస్తే మీ పరువే పోతుంది, ఒక్కసారి ఆలోచించండి మామగారు అని చెప్పి అంటుంది. అది విని చెంగయ్య షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.